చాలామంది నిమిషం అని వేళ్ళెత్తున్నారు. సమయం తక్కువ ఉంది. టీ బ్రేక్ కూడా లేకుండా కంటిన్యూ చేస్తున్నాం. ఎవరైనా కంపల్సరీగా టీ తాగేయాలి అనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి వెంటనే వచ్చేయచ్చు. ఇప్పుడు కాలువ శ్రీనివాసులు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పరమ పవిత్రమైన దేవదేవుడి ప్రసాదాన్ని కల్తీ చేసిన విషయం పైన ఈరోజు చర్చించడం బాధాకరమైన ఈ సమస్య ఒక కల్తీ లడ్డూతోనే పోలేదు అధ్యక్ష. ఇందాక రవికుమార్ గారు అట్లాగే నరేంద్ర కుమార్ గారు వీళ్ళందరూ చెప్పిన విధంగా హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడిగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే తిరుమల లడ్డు ఎప్పుడో 9వ శతాబ్దంలో ప్రారంభమైందని, 15వ శతాబ్దంలో మనోహరం పేరుతో మరి ఈ బెల్లం కలపడం స్టార్ట్ అయిందని, తర్వాత 1512లో విజయనగర సామ్రాజ్యం కాలంలో తిమ్మర్స్ గారు దీన్ని వ్యవస్థీకృతం చేసి ఒక మంచి వ్యవస్థను పంపిణీ కోసం ఏర్పాటు చేశారు. అమ్మకం ప్రారంభమైంది ఈస్ట్ ఇండియా కంపెనీ 1803లో ప్రారంభం చేసింది. మరి వాళ్ళు కూడా ఇంత దారుణంగా వ్యాపారం చేసి ఉండరు. తిరుమల లడ్డూతో 100 కోట్ల రూపాయల వ్యాపారం చేసిన వైసీపీ నాయకుల కుట్రలను ఛేదించే విధంగా సిట్టు దర్యాప్తు ఇంకా సాగలేదనేది నా బాధ, ఆవేదన అధ్యక్ష. ఎందుకంటే ఎవరో ఒకరిద్దరు ఉద్యోగులు తప్పు చేశారు, వాళ్ళను ఏదో శిక్షిస్తామని మంత్రి గారి ప్రకటనలో అసలు ముద్దాయిలు, అసలు దోషుల ప్రస్తావన ఎక్కడా కూడా లేదు అధ్యక్ష. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. ఎందుకంటే నేను ఒక భక్తుడిగా ఆ ఇలవేల్పును కొలిసే కుటుంబ సభ్యుడిగా నేను చెప్తున్నాను అధ్యక్ష. మరి ఈ కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళిద్దరి కుట్రల ఫలితంగానే దేవదేవుడు ఈరోజు ఈ లడ్డూ ప్రసాదం విషయంలో అంతర్జాతీయంగా ఒక చర్చనీయాంశంగా మారాడు అధ్యక్ష. కరుణాకర్ రెడ్డి 2006-8 మధ్య టీటీడీ చైర్మన్గా పనిచేశారు అధ్యక్ష. సాధారణంగా టీటీడీ చైర్మన్ అంటే అత్యంత భక్తి విశ్వాసాలు కలిగిన వ్యక్తులను ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తుంది అధ్యక్ష. ఎంతో కాలంగా 1000 సంవత్సరాల నుంచి ఈ లడ్డు వితరణ, వినియోగము అట్లాగే ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో అనేక మంది, 100 మంది పాలక మండలి సభ్యులుగా, చైర్మన్లుగా చేసింటారు అధ్యక్ష. కానీ 2006-8లో 2 సంవత్సరాల పాటు చైర్మన్గా చేసిన కరుణాకర్ రెడ్డి మరి ఆ రోజు అనేక అవినీతి అక్రమాలు సాగిస్తే ఒక పవిత్రమైన ధార్మిక సంస్థకు అధినేతగా వ్యవహరించిన వ్యక్తి 2011లో తన కుటుంబ సభ్యులు, తన కూతురికి సంబంధించిన పెళ్లిని మెదక్ చర్చిలో చేస్తాడు అధ్యక్ష. ఈ చక్కటి చిరునవ్వులు చిందిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పెళ్లికి హాజరయ్యాడు. జగన్మోహన్ రెడ్డి బంధువులు అబ్బాయికే చేశారు. దీంట్లో తప్పులేదు అధ్యక్ష. నేను వేరే మతానికి సంబంధించిన ఆచారాలను అనుసరించకూడదని, నేను హిందువును, నేను ఎప్పుడు గర్వపడతా ఉంటాను హిందువునని. ఇతర మతాలను గౌరవిస్తాం, నా మతాన్ని నేను ప్రేమిస్తా, అది నా హక్కు, నా ధర్మం. కానీ పరాయి మతాలకు సంబంధించిన ఆచారాలు ఇళ్లల్లో పాటిస్తూ ఒక అత్యంత పవిత్రమైన, ప్రపంచంలోనే హిందూ ధార్మిక సంస్థ, అత్యంత ప్రాశస్త్యం కలిగిన ధార్మిక సంస్థకు అధినేతగా ఉన్న వ్యక్తి 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా అతని ఆలోచనల్లో, అతని విధానంలో మార్పు రాలేదనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అధ్యక్ష. మరి ఇట్లాంటి వ్యక్తిని మళ్ళా 2023 ఆగస్టులో జగన్మోహన్ రెడ్డి మళ్ళా రెండోసారి టీటీడీ చైర్మన్గా అవకాశం ఇచ్చాడు అధ్యక్ష. అట్లాగే సుబ్బారెడ్డి గారు, ఆయన కనుసన్నల్లోనే నిబంధనలన్నీ కూడా మార్చారు. టెండర్ల నిబంధనల్లో మార్పుల వల్లనే ఈ కల్తీకి అంకురార్పణ జరిగింది. ఇష్టం వచ్చిన కంపెనీలకు ఈ ఆర్డర్లు ఇచ్చుకోవడానికి దాదాపు టర్నోవర్ 250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించడం, ఒకరోజు తప్పనిసరిగా 4 లక్షల లీటర్ల పాలు సేకరించాలనే నిబంధనలు అవసరం లేదనడం, అట్లాగే
8 టన్నుల నేతిని ఒక ఏడాదిలో ఉత్పత్తి చేసి ఉండాలనేది అవసరం లేదనడం, అంటే వాళ్లకు సంబంధించిన కంపెనీలకు ఆర్డర్లు కట్టబెట్టడానికి యథేచ్ఛగా నిబంధనలను సడలించడం ద్వారానే ఇట్లాంటి బోగస్ కంపెనీలన్నీ, అంటే పాలు సేకరించని అట్లాగే నెయ్యి ఉత్పత్తి చేయని, ఎందుకంటే ఇందాక మా జ్యోతుల్ నెహ్రూ గారు చెప్పారు, రసాయనాల మిశ్రమానికి నెయ్యి రంగు రుచి కల్పించి నెయ్యిని భ్రమింపజేసి ఎన్ని కోట్లాది మంది, అంటే దాదాపు 20 కోట్ల లడ్డూలని ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేశారు దేశం కల్తీ నెయ్యితో. ఈ 20 కోట్ల లడ్డు, ఒక్కొక్క లడ్డు 4-5 తిన్నా 100 కోట్ల సార్లు తినింటారు అధ్యక్ష ఈ లడ్డూల్ని. మరి దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. మన రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఈ రాష్ట్రంలో ఒక పవిత్రమైన దేవస్థానాన్ని అత్యంత పారదర్శకంగా ఆధ్యాత్మిక కేంద్రంగా బాగా నిర్వహిస్తారనే అభిప్రాయంతో ఉన్నారు. మరి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికి లేదు అధ్యక్ష. ఈరోజు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దారుణంగా వైసీపీ నాయకుల వల్ల దెబ్బతిన్నాయి. దీన్ని ఆషామాషిగా తీసుకోకూడదు. నేను మంత్రి గారి రిపోర్టులో మరి ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకున్న దాఖలాలు నాకైతే కనిపించడం లేదు అధ్యక్ష. ఎందుకంటే నేను చాలా బాధపడుతూ చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు నేను అంతర్జాతీయంగా ప్రఖ్యాతులున్న పేరున్న 14 సంవత్సరాలు అప్పటికే ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకోకుండా ఒక పనికిమాలిన కేసులో అత్యంత అమానవీయంగా నంద్యాలలో అరెస్టు చేసినప్పుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను అధ్యక్ష. ఆ రోజు ఎలాంటి ఆధారాలు లేదు. ఆ రోజు RRR మీ పేరుతోనే రఘురామరెడ్డి కూడా చలామణి అవుతూ ఉంటాడు. అతన్ని అడిగితే అతన్ని నేను వాట్సాప్లో పంపిస్తాను, నేను కోర్టుకు సమర్పిస్తానని చెప్తాడు. అంత దారుణంగా ఆ రోజు ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఆ ప్రభుత్వం ప్రవర్తించింది. 53 రోజుల పాటు జైల్లో పెట్టింది. మరి ఈరోజు సుబ్బారెడ్డి పాత్ర స్పష్టంగా తెలుస్తూ ఉంది. సుబ్బన్న అట్లాగే చిన్నన్న ఇద్దరు ఒకటే అని స్పష్టంగా తెలుస్తుంది. సుబ్బారెడ్డి ఫోన్ నంబరు హలో అంటే చిన్నన్ననే హలో అంటాడనేది మరి తెలుస్తూ ఉంది. అట్లాగే అతని వల్లనే ఎంపీ నివాస్లోనే ఈ లావాదేవీలకు సంబంధించిన చర్చలు జరిగినాయని చెప్తా ఉన్నారు. అట్లాగే పర్చేజ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్ళారని చాలా స్పష్టంగా మరి పర్చేజ్ కమిటీ సభ్యుడైన మా జ్యోతుల్ నెహ్రూ గారు చెప్తా ఉన్నారు. ఇన్ని రకాల ఆధారాలు ఉన్నప్పుడు ప్రభుత్వం, మీ ద్వారా నేను మంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నా, ప్రభుత్వం ఇంత స్పష్టమైన ఆధారం లభించిన తర్వాత కూడా అసలు దోషుల విషయంలో ఎందుకు మేషాలు లెక్కించాల్సిన అవసరం ఉంది అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇది చాలా సీరియస్ అంశం. ఇది సనాతన ధర్మం పైన సైతాన్లు జరుపుతున్న దాడిగా మనం అందరం కూడా పరిగణించాలి అధ్యక్ష. ఇది ఆషామాషి వ్యవహారం కాదు అధ్యక్ష. సనాతన ధర్మం పైన సైతాన్లు జరుపుతున్న దాడిది, ఇది వేరేది కాదు. కాబట్టి దీన్ని ఇంత ఆషామాషిగా తీసుకుంటే అది కరెక్ట్ కాదు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ వాళ్ళ దెబ్బతిన్న మనోభావాలను మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వైవి సుబ్బారెడ్డి కానీ భూమన కరుణాకర్ రెడ్డి కానీ వాళ్ళిద్దరినీ ముద్దాయిలుగా చేర్చాలి. అట్లాగే ఈ దాడుల వెనక, అట్లా హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడుల వెనక అసలు సూత్రధారి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డిని విచారించాలి. వీళ్ళిద్దరిని ముద్దాయిలుగా చేర్చి జగన్మోహన్ రెడ్డిని విచారిస్తానే అసలు నిజాలు బయటకు వస్తాయి అధ్యక్ష. లేకపోతే ఎవరు ఆడ పనిచేసే ఉద్యోగస్తులు వాళ్ళేం చెప్తారు అధ్యక్ష, పైన చైర్మన్ ఏం చెప్తే అది చేస్తారు. చేసే వాళ్ళు కాదు అధ్యక్ష, చెప్పిన వాళ్ళు చేయించిన వాళ్ళు అసలు దోషులు అవుతారు. కాబట్టి ఇప్పుడు ఈ కమిటీ, ఏకసభ్య కమిటీలో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏమన్నా మార్పులు తీసుకొస్తారా, లేకపోతే ఇక్కడ మంత్రి గారు స్టేట్మెంట్లో విషయం చెప్పారు. ఇప్పటికే ఇది 6/5/2025 నాటి ఛార్జ్ షీట్ నంబరు సిట్టు 01/2025 సమర్థవంతమైన కోర్టులో దాఖలం చేయడం జరిగింది. మనీ ట్రయలు, అదనపు నిందితులు మరియు టీటీడీ అధికారుల పాత్రపై తదుపరి విచారణ కొనసాగుతోంది అని అన్నారు. ఇప్పుడు తదుపరి విచారణనైనా అసలు
దోషులను తేల్చే అవకాశం ఉందా? ఈ సభ ద్వారా కోట్లాది మంది, వందల కోట్ల మంది శ్రీవారి భక్తులకు మంత్రి గారు ఒక అభయం ఇవ్వాలి. ఎస్, మేము నిజమైన దోషులను పట్టుకోబోతా ఉన్నాం, వాళ్ళను శిక్షించబోతా ఉన్నాం, సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని బోర్డులో నిలబెడతాం, శిక్షిస్తామనే నమ్మకాన్ని, ధైర్యాన్ని శ్రీవారి భక్తులకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. కాబట్టి నేను ఒకటే మీ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష, అసలు దోషులను వదిలేసి తూతూ మంత్రంగా విచారణలు చేస్తే మరి అది కరెక్ట్ అయిన విధానం కాదు. దయచేసి నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారి స్టేట్మెంట్లో చాలా మరి సాంకేతికంగా వివరించారు తప్ప అసలు దోషుల పేర్లు కానీ, వీళ్ళ హయాములో ఇది జరిగిందని కానీ, సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడే ఈ నిబంధనలన్నీ సడలించారు కాబట్టి ఆ నిబంధనల సడలింపే దీనికి మూల కారణమని చెప్పారు. కానీ ఎవరు చేశారు, దీనికి ఎవరు బాధ్యులు అనే విషయంలో మరి స్పష్టత లేదు అధ్యక్ష ప్రకటనలో. దయచేసి నేను మీ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎందుకంటే ఇందాక సభ్యులందరూ చెప్పారు, ఒక తిరుమల లడ్డూను అపవిత్రం చేయడం ద్వారా మనం మామూలుగా చూస్తుంటాం అధ్యక్ష, పురాణ గాథల్లో ఋషులందరూ కూడా యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటే రాక్షసులందరూ దానిలో ఏదంటే అది వేసి ఆ యజ్ఞాలని భగ్నం చేసి రాక్షసానందం పొందుతూ ఉంటారు. అట్లాంటి ఆనందం పొందారు అధ్యక్ష వైసీపీ నాయకులు తిరుమల లడ్డూను అపవిత్రం చేసి. ఎందుకంటే హిందూ ధర్మాన్ని మేము దాడి చేసాము, ఆ ధర్మాన్ని మేము అపవిత్రం చేస్తున్నామని ఆ రకమైన రాక్షసానందం పొందారు వైసీపీ నాయకులు. కాబట్టి దాన్ని మీరు చాలా సీరియస్గా తీసుకొని తదుపరి ఛార్జ్ షీట్లో వీళ్ళిద్దరూ ముద్దాయిలుగా ఉంటేనే మరి భక్తులకు కూడా ఒక నమ్మకం వస్తుంది. ఎవరైతే స్వామి జోలికి వెళ్తారో వాళ్లకు కఠిన శిక్షలు ఉంటాయనే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని మీ ద్వారా నేను మంత్రి గారికి మళ్ళీ విన్నవించుకుంటూ, ఆ ఏకసభ్య కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో కూడా కేవలం భవిష్యత్తులో ఇట్లాంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించే ఉందా, లేకపోతే ఒక విషయం చెప్పారు అధ్యక్ష, దాంట్లో కూడా అధికారుల పాత్రను కూడా నిర్ధారిస్తామని. అధికారులే కాదు అధ్యక్ష, అధికారులతో పనిచేయించిన వాళ్ళ పాత్రను కూడా నిర్ధారించే విధంగా మరి ఈ దర్యాప్తు కొనసాగాలి. ఏకసభ్య కమిషన్ రికమెండేషన్లు, ఎందుకంటే చాలా పవిత్రమైన ధార్మిక సంస్థకు భక్తుల మనోభావాలు దెబ్బతీయని వ్యక్తులను అప్పజెపితేనే ఆ పర్పస్ సర్వ్ అవుతుంది. మరి కాబట్టి ఇట్లాంటి ఒక ఉదాత్తమైన, అత్యున్నతమైన వందల కోట్ల మంది భక్తుల విశ్వాసాలను చూరగొన్న దేవదేవుడి పవిత్రతను కాపాడడంలో ఈ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకూడదని మీ ద్వారా నేను విన్నవించుకుంటూ, అసలు దోషులను మరి మీరు నిర్ధారించి వాళ్లకు శిక్షలు పడేటట్లుగా చేయకపోతే దీనికి అర్థం ఉండదని కూడా ఈ సందర్భంగా కొంత బాధతో ఉన్నా కూడా మంత్రి గారికి నేను విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. పంచకర్ల రమేష్ బాబు గారు.